హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వియత్నాం సిరీస్. సాపాలో నెక్స్ట్ డే మార్నింగ్ చాలా పీస్ఫుల్గా స్టార్ట్ అయింది. హోటల్లో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి రెడీ అయ్యాము. ఈరోజు మేము వియత్నాం హైయెస్ట్ పీక్ అయిన ఫ్యాన్సీ పాన్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. దానికి క్లూక్లో ప్యాకేజ్ తీసుకున్నాం, లింక్ డిస్క్రిప్షన్లో పెడతాం, చెక్ చేసుకోండి. రూమ్ నుంచి వాక్ చేస్తూ డైరెక్ట్గా సాపా స్టేషన్కి వెళ్ళాం. సాపా స్టేషన్ నుంచి ముందు ట్రామ్లో మ్యాంగ్ హువా స్టేషన్కి వెళ్ళాలి. ట్రామ్ జర్నీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మ్యాంగ్ హో స్టేషన్ రీచ్ అయ్యాక అక్కడ నుంచి ఫేమస్ ఫ్యాన్సీ పాన్ కేబుల్ కార్ స్టార్ట్ అవుతుంది. హానెస్ట్లీ ఈ కేబుల్ కార్ ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. మౌంటైన్స్ మధ్య క్లౌడ్స్ మధ్య ట్రావెల్ చేస్తున్నట్టు ఫీల్ వచ్చింది. కానీ వెదర్ చాలా ఫాగీగా ఉండడం వల్ల కొన్ని మూమెంట్స్ లిటరల్లీ ఏం కనిపించలేదు. ఫైనలీ టాప్ స్టేషన్ రీచ్ అయ్యాక ఇంకా కొంచెం స్టెప్స్ క్లైంబ్ చేయాలి. వెదర్ క్లియర్గా ఉంటే టాప్ నుంచి వ్యూస్ అయితే అన్బిలీవబుల్ ఉంటాయి. కానీ మేము వెళ్ళినప్పుడు ఫుల్ ఫాగ్ వల్ల విజిబిలిటీ చాలా తక్కువ ఉంది. కోల్డ్ వెదర్లో హాట్ ఫుడ్ తినడం అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. కొంచెం ఫుడ్ తినేసి రిలాక్స్ అయ్యాం. కొంచెం టైం అక్కడే స్పెండ్ చేసి మళ్ళీ కేబుల్ కార్లో కిందకి వచ్చాం. కానీ రిటర్న్ జర్నీలో కూడా వెదర్ సేమ్ ఫాగీగా ఉంది. కిందకి వచ్చాక సన్ వరల్డ్ ఏరియా కొంచెం ఎక్స్ప్లోర్ చేసాం. ఫుల్ ప్లేస్ మొత్తం కోల్డ్ వెదర్ అండ్ ఫాగ్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది. అలా ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ ట్రామ్లో సాపా స్టేషన్కి రిటర్న్ అయ్యాము. తర్వాత డైరెక్ట్గా మన ఫేవరెట్ ప్లేస్ అయిన గణేష్ రెస్టారెంట్కి వెళ్ళాం. ప్రీవియస్ డే ఫుడ్ నచ్చడం వల్ల మళ్ళీ అక్కడే డిన్నర్ ప్లాన్ చేసాం. అలా డే మొత్తం ఎంజాయ్ చేసి ఫైనలీ రూమ్కి రిటర్న్ అయ్యి ప్యాక్ చేసుకుని హనోయ్కి హెచ్కే బస్ లైన్లో స్టార్ట్ అయ్యాం. వియత్నాంలో మేము వెళ్ళిన బస్సెస్లో ఇది ద బెస్ట్. మసాజర్, హెడ్ ఫోన్స్, ఎక్స్ట్రా లెగ్ రూమ్, ఇలా చాలా ప్రోస్ ఉన్నాయి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. సీ యు ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్.